హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ క్రాంతి. ఈరోజు కౌమార దశ అంటే 8th సెమిస్టర్ 2 రివిజన్ చెప్పుకుందాం. అంటే ఒకసారి చదవాలి, నెక్స్ట్ రివిజన్స్ ఎక్కువ చేయాలి, అప్పుడు మనం బిట్లు నీట్గా నింపచ్చు. ఇప్పుడు చూడండి, కౌమార దశలో చూసుకుంటే కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్తాను చూడండి. ఫస్ట్, పుట్టిన మొదటి రోజు నుంచి పెరుగుదల మొదలవుతుంది. ఇక్కడ పుట్టిన మొదటి రోజు నుంచి అని ఇచ్చారు కదండి, ఎన్నో పేజీ 3 పేజీలో. పుట్టిన మొదటి రోజు నుంచి ఏంటి పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుందంట. అలా కాకుండా గర్భంలో ఉన్న కూడా స్టార్ట్ అవుతుంది కదా, అది ఇంటర్మీడియట్లో ఉంటుంది. అంటే గర్భము దాల్చిన నుంచి స్టార్ట్ అవుద్ది అని చెప్పి ఉంటుంది అనమాట. ఇక్కడ మాత్రం పుట్టిన మొదటి రోజు నుంచి పెరుగుదల మొదలవుతుందని ఇచ్చారు. మొదలయ్యి 10 నుంచి 11 సంవత్సరాల వయసు దాటే సమయంలో పెరుగుదల త్వరితంగా ఉంటుంది. ఎప్పుడు త్వరితంగా ఉంటుందని ఇవ్వచ్చు. 10 నుంచి 11 సంవత్సరాల వయసు దాటే సమయంలో అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, కౌమార దశ అంటే ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో కలిగే మార్పులు జరిగే కాలాన్ని కౌమార దశ అంటారు. అంటే ప్రత్యుత్పత్తి పరిపక్వత సాధించడానికి మార్పులు జరుగుతాయి. ప్రత్యుత్పత్తి పరిపక్వత జరిగిపోయింది అనుకోండి, అక్కడి నుంచి కౌమార దశ అనేది ఎండ్ అయిపోద్ది అనమాట. అప్పుడు మ్యారేజ్ చేస్తారు. అంటే కౌమార దశ తర్వాత మ్యారేజ్ చేయాలన్నమాట. అలా గుర్తుపెట్టుకోండి. కౌమార దశ లేదా యవ్వన దశ అయిపోయాక మ్యారేజ్ చేయాలంటే, ఎందుకంటే అక్కడ ప్రత్యుత్పత్తి పరిపక్వత అనేది పూర్తి స్థాయిలో పరిణతి చెంది ఉంటారు కాబట్టి. కౌమార దశ అంటే ఏంటి, ఎప్పటి నుండి స్టార్ట్ అవుద్ది? 11 అని గుర్తుంచుకోండి. కౌమార దశ 11 సంవత్సరాల వయసులో మొదలవుతుంది. అదే అమ్మాయిల్లో అయితే 9, 10 అంటే 2 సంవత్సరాల ముందే కౌమార దశ ప్రారంభం అయిపోతుంది. ఆ తర్వాత టీనేజ్ అంటే ఏంటి? యుక్త వయసు కదా. యుక్త వయసు కూడా కౌమార దశలో భాగమే కదా. కౌమార దశ ఎప్పుడు స్టార్ట్ అయింది? 11 సంవత్సరాల నుండి స్టార్ట్ అయింది. అదే టీనేజ్ అంటే 13 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 13, 14, 15, 16, 17, 18, 19 టీన్ వరకు ఉంది. కౌమార దశలోనే యుక్త వయసు కూడా వస్తుంది. వీళ్ళని టీనేజర్స్ అంటారు. 1 లేదా 2 సంవత్సరాలకు ముందే అమ్మాయిల్లో ప్రారంభం కావచ్చు అని చెప్తున్నాడు. 1 లేదా 2 సంవత్సరాల ముందే అమ్మాయిల్లో ప్రారంభం అయిపోతుంది. యుక్త వయసు కౌమారులు లైంగిక పరిపక్వత చేరినప్పుడు ముగుస్తుంది. యుక్త వయసు అనేది ఎప్పుడు ముగుస్తుంది? కౌమారులు అనేవారు లైంగిక పరిపక్వత చేరినప్పుడు, అంటే లైంగికంగా పరిపక్వత చేరినప్పుడు యుక్త వయసు అనేది ముగుస్తుంది అని చెప్తున్నాడు. చూడండి, యుక్త వయసులో వచ్చే మార్పులు, ఇది ఇచ్చాడు బిట్టు. హఠాత్తుగా ఎత్తు పెరగడం చాలా స్పష్టంగా కనబడే మార్పు. అక్కడ ఏమని ఇచ్చాడంటే ఎస్జిటిలో హఠాత్తుగా పెరుగుదల ఉంటుందా లేకపోతే క్రమేణా ఉంటుందా అని ఇచ్చాడు. హఠాత్తుగా ఎత్తు పెరగడం చాలా స్పష్టంగా కనబడే మార్పు. యుక్త వయసులో హఠాత్తుగా పెరిగిపోతారు అనమాట. అంటే చూడు ఎంత ఉంటారు, ఒకసారి హఠాత్తుగా యుక్త వయసు రాగానే పెరిగిపోతారని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటని ఇచ్చాడు? 11వ ఏట ఒక అబ్బాయి తన పూర్తి ఎత్తులో 81% ఎత్తు పెరగగలిగితే అమ్మాయిల్లో ఎంత పెరుగుతుంది? 88%. అంటే అమ్మాయిల ఎత్తు అనేది కొంచెం వేగంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 18 సంవత్సరాలప్పుడు ఇద్దరిలో కూడా 100% పూర్తిగా పెరుగుదల అనేది, ఎత్తు శాతం అనేది 100% చేరుతుంది. అదే అమ్మాయిల్లో చూసుకుంటే 17 సంవత్సరాలకి 100% పెరిగిపోతారు అనమాట. ఇవి గుర్తుంచుకోమని చెప్పాను కదా, ఎత్తు శాతాలు కొన్ని. అంటే ఇక్కడ ఏంటి ఇచ్చారంటే 100% ఎప్పుడు ఇద్దరిలో సమానంగా ఉంటుందని ఎస్జిటిలో ఇచ్చారు. 18 సంవత్సరాలు 100% పెరుగుదల ఏ సంవత్సరంలో ఇద్దరికి సమానంగా ఉంటుందని ఇచ్చాడు. మరో ఎస్జిటిలో బిట్ ఏంటి ఇచ్చాడు? 100% స్త్రీలలో, అమ్మాయిలలో ఏ సంవత్సరంకి పూర్తి పెరుగుదల అయిపోతుందంటే 17 సంవత్సరాలకి 100% పెరుగుదల శాతం అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సంపూర్ణ ఎత్తు లెక్కించడం. ప్రస్తుత ఎత్తు ఎంత ఉన్నాడు? నెక్స్ట్ ప్రస్తుత వయసులో గరిష్ట ఎత్తు శాతం. ఇప్పుడు ప్రస్తుత వయసు 9 సంవత్సరాల పిల్లడు కదా, ఎన్ని సెంటీమీటర్లు ఉన్నాడు? 120 సెంటీమీటర్లు ఉన్నాడు. అయితే వాడు 9 సంవత్సరాలప్పుడు వాడి యొక్క ప్రస్తుత వయసులో గరిష్ట ఎత్తు శాతం ఎంత? 75%. 120/75 ఇంటూ 100 సెంటీమీటర్లు చేస్తే 160 సెంటీమీటర్ల ఎత్తు అనేది వస్తుంది. అలాంటి లెక్కలు కూడా ఇస్తాడు. చూడండి, మొదట్లో అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా పెరుగుతారు, కానీ 18 ఏళ్ల వయసు నాటికి బాలికలు ఇద్దరు గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు. చెప్పాను కదా, మొదట అమ్మాయిలు 17 సంవత్సరాలకి 100% పెరిగిపోతారు. అదే 18 ఏళ్ల వయసు నాటికి బాలికలు ఇద్దరు కూడా గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు. అంటే 100 ఉంటుంది అనమాట. నెక్స్ట్, శరీరంలో అన్ని భాగాలు ఒకే రీతిలో అభివృద్ధి చెందవు. అక్కడ ఇవ్వచ్చు, శరీరంలో అన్ని భాగాలు ఒకే రీతిలో అభివృద్ధి చెందుతాయా? చెందవు. ఫస్ట్ కాళ్ళు, చేతులు పొడవు పెరుగుతాయి అన్నమాట. తర్వాత
క్రమ పద్ధతిలో ఎదుగుదల అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. కౌమారంలో శరీర పరిమాణంతో పోల్చుకుంటే కొన్నిసార్లు కాళ్ళు మరియు చేతులు కాస్త ఎక్కువ పరిమాణంలో ఉండి, క్రమేణా ఏమవుతుంది మిగతా శరీర భాగాలు కూడా పెరగడం వల్ల చేతులు, కాళ్ళు శరీర పరిమాణానికి తగ్గట్లుగా కనబడతాయని చెప్పారు. అంటే ఫస్ట్ కాళ్ళు, చేతులు అనేవి పెరుగుదల కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. తర్వాత క్రమేణా శరీర భాగాలు కూడా పెరగడం వల్ల యథాస్థానానికి వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. కారణం ఎత్తు అనే లక్షణం తల్లిదండ్రుల నుంచి జన్యువుల ద్వారా వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమిస్తుంటుంది. అంటే ఎత్తు అనేది అంటే ఆళ్ళ తల్లిదండ్రులు ఎత్తుగా ఉంటే పిల్లలు ఎత్తుగా పుడతారని అర్థం. ఇది ఎముకలు, కండరాలు మరియు శరీరంలో ఇతర భాగాల పెరుగుదలకు అవసరమయ్యే పోషణ అందించడంలో సహాయపడుతుంది. ఏంటి? ఏదైనా ఎదుగుతున్న దశలో సరైన ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అది ఎముకలు, కండరాలు మరియు శరీరంలో ఇతర భాగాల పెరుగుదలకు అవసరమవుతుందని మనకు తెలిసిందే. నెక్స్ట్ శరీర ఆకారంలో మార్పు. ఆ మార్పు ఎలా వస్తుందంటే అబ్బాయిల్లో అయితే వెడల్పైన భుజాలు, విశాలమైన ఛాతీ. చూడండి గుర్తుపెట్టుకోండి అది టెట్‌లో ఇచ్చాడు. అబ్బాయిల్లో వెడల్పైన భుజాలు, ఛాతీ అంటే అబ్బాయిల్లో ఈ మీద పార్టే పెరుగుదల అనేది చూపిస్తుందని గుర్తుపెట్టుకోండి. అమ్మాయిల్లో నడుము కింద భాగం వెడల్పుగా మారుతుంది. అంటే అమ్మాయిల్లో అయితే నడుము కింది భాగం. ఎందుకంటే వాళ్ళు బిడ్డల్ని కనాలి కాబట్టి నడుము కింది భాగం. అది కూడా టెట్‌లో ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి. శబ్దపేటిక లేదా స్వరపేటిక అంటారు. ఇది పెరగడం వల్ల బాలురులో అంటే అబ్బాయిల్లో గొంతు బొంగురుగా వస్తుంది. చొచ్చుకొని బొంగురుగా రావడానికి కారణం ఏంటి? గొంతు భాగంలో ఉబ్బెత్తుగా స్వరపేటిక పెద్దదిగా ఉంటుంది కదా! గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగే నిర్మాణం ఆడమ్ శాపిల్ అంటారు. అంటే ఇక్కడ ఆడమ్ శాపిల్ అనేది వస్తది అబ్బాయిల్లో. అమ్మాయిల్లో స్వరపేటిక పరిమాణం చిన్నదిగా చూడండి ఇప్పుడు అమ్మాయిలు పాడింది, అబ్బాయిలు పాడింది వేరేగా ఉంటది. అమ్మాయిలు పాడితే ఎలా ఉంటుంది? కీచుదనం సన్నంగా వస్తదనమాట. అబ్బాయిలు బొంగురు బొంగురుగా వస్తది. స్వరపేటిక పరిమాణం చిన్నది మనకి ఉండడం వల్ల బయటికి స్పష్టంగా కనపడదు. సాధారణంగా కంఠస్వరం అబ్బాయిల్లో బొంగురుగాను, అమ్మాయిల్లో అధిక కీచుదనము. చూడండి ఇక్కడ అధిక కీచుదనం అధిక అనగానే ఎక్కువ కదా అనుకోని అబ్బాయిలని పెట్టియొద్దు. అధిక కీచుదనం అంటే సన్నని సౌండ్ కీచుదనం అనమాట. అధికంగా కీచుదనం గట్టిగా వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా దూరం నుంచి అమ్మాయి పిలిచింది అనుకోండి మనకు వినిపిస్తుంది. అబ్బాయి పిలిస్తే అంతగా వినిపించదు. ఎందుకు? అధిక కీచుదనం కలిగి ఉంటుందన్నమాట. కౌమార దశలోని బాలురకు కొన్నిసార్లు స్వరపేటికలో కండరాలు పెరగడం వల్ల గొంతు బొంగురుగా మారుతుంది. గొంతు సాధారణ స్థితి రావడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు, లేకపోతే ఎన్ని నెలల, లేకపోతే సంవత్సరాలని ఇవ్వచ్చు. అక్కడేంటి గొంతు సాధారణ స్థితికి రావడానికి కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు పట్టొచ్చు. మనం టెక్స్ట్ బుక్ లో ఉన్నదే ఫైనల్ అన్నమాట. అందులో తప్పు ఇచ్చినా తప్పు నింపేయడమే. అది మళ్ళీ మనకి యాడ్ స్కోర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఆప్షన్స్ చేంజ్ కూడా అవ్వచ్చు. అలా మనం టెక్స్ట్ బుక్ ప్రకారమే వెళ్ళాలన్నమాట. ఎలా పడితే అలా నింపకూడదు. టెక్స్ట్ బుక్ లో తప్పైనా తప్పే నింపుకొని వెళ్ళిపోవాలి అంతే. స్వేద గ్రంథులు, సెబేషియన్ గ్రంథులు క్రియాత్మక పెరుగుదల. స్వేద గ్రంథులు, సెబేషియన్ ఇది బిట్ ఇచ్చాడండి టెట్లో ఇచ్చాడు. నెక్స్ట్ డిఎస్సి మార్నింగ్ సెషన్ లో, ఆఫ్టర్నూన్ సెషన్ లో కూడా ఇచ్చాడు. కౌమార దశలో స్వేద గ్రంథులు, సెబేషియన్ గ్రంథులు అంటే ఏంటి? చర్మావాస గ్రంథులు. అవేంటి? తైల గ్రంథులు. తైల గ్రంథులు అంటే తైలాన్ని ఇస్తాయన్నమాట. అంటే నూనెలు అనమాట. ఆయిల్ ఫేస్ అంటాం కదా అలాగా. అలా ఉండడం వల్ల ఏంటవుతుంది? కౌమారంలో మూతిములు అనేవి వస్తాయని చెప్తున్నాడు. స్వేద గ్రంథులు, తైల గ్రంథులు మరియు లాలాజల గ్రంథులు వంటి కొన్ని గ్రంథులు వాటి స్రావాలను నాళాల ద్వారా విడుదల చేస్తాయి. ఇక్కడ ఇచ్చాడు బిట్టు. ఆఫ్టర్నూన్ సెషన్ లో, మార్నింగ్ సెషన్ లో ఇచ్చాడు. ఆఫ్టర్నూన్ సెషన్ లో ఎలాగ ఇచ్చాడంటే స్వేద గ్రంథులు, తైల గ్రంథులు, లాలాజల గ్రంథులు నాళాల ద్వారా నాళాలు ఉంటాయా ఉండవా అలా ఇచ్చాడు. నాళాల ద్వారా విడుదల చేసే గ్రంథులు ఏంటి అని ఇచ్చాడు. స్వేద గ్రంథులు, తైల గ్రంథులు, లాలాజల గ్రంథులు, అంతఃస్రావ గ్రంథులు, హార్మోన్లు, ఎంజైమ్లు, లాలాజలం అలా ఇచ్చాడు అనమాట. హార్మోన్లు, ఎంజైమ్లు, లాలాజలం అలా ఇచ్చాడు. దాన్ని బట్టి తీసుకున్నాను. లాలాజలం అంటే ఏంటి? స్వేద గ్రంథులు అలా అనమాట. హార్మోన్లు అంటే ఇవి నాళ సహిత కదా, వినాల గ్రంథులు కదా. హార్మోన్లు అక్కడ రైట్ ఆన్సర్. అంటే తప్పుది గుర్తించండి అన్నాడు అనమాట. అక్కడ హార్మోన్లు వస్తాయి. ఎందుకంటే హార్మోన్లు అనేవి నాళాలు లేనివి కాబట్టి. అలా ఇచ్చారు చూడండి ఒకసారి. మనం డిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్తే, లేదంటే ఇవన్నీ 10th క్లాస్ వరకు అయిపోతే 9th క్లాస్ వరకు అయిపోతే అప్పుడు మళ్ళీ ఆ బిట్స్ అన్ని చూద్దాం మరొకసారి ఎలా ఇచ్చాడో ఏంటో. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల. చూడండి ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల అనేది ఎప్పుడు జరుగుతుంది? యుక్త వయస్సు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైన ముష్కాలు, పురుషాంగం పూర్తిగా అభివృద్ధి చెందుతాయి యుక్త వయస్సులో. అది యుక్త వయసు అయిపోగానే ఏమవుతుంది? వాళ్ళు పరిణతి పూర్తిగా చెందిపోతారు అనమాట. అప్పుడు మ్యారేజెస్ చేయాలి అంతే.
నెక్స్ట్ ద్వితీయ లైంగిక లక్షణాలు, ఇది కూడా టెట్లో ఇచ్చాడు. అమ్మాయిలు అయితే వృక్షోజాలు పెరుగుతూ ఉంటాయి, అబ్బాయిలు అయితే ముఖంపై వెంట్రుకలు, గడ్డాలు, మీసాలు వస్తాయి. ఈ ద్వితీయ లైంగిక లక్షణాల కారణాలు ఏంటి? హార్మోన్ ప్రభావం వల్ల ద్వితీయ లైంగిక లక్షణాలు వస్తాయి కదా. హార్మోన్లు అనేవి రసాయనిక పదార్థాలు. హార్మోన్స్ అనేవి ఏంటి? రసాయనిక పదార్థాలు. అంతఃస్రావిక గ్రంథులు విడుదల చేస్తాయి. వినాల గ్రంథులు, అంతఃస్రావిక గ్రంథులకి నాళాలు ఉండవు. నాళాలు లేకుండా రక్తంలోకి నేరుగా హార్మోన్లు అనేవి విడుదల చేస్తాయి. పురుష హార్మోన్ ఏంటి? టెస్టోస్టెరాన్. స్త్రీ హార్మోన్ ఏంటి? ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ అనేది స్త్రీబేజ కోశాలు ఉత్పత్తి చేస్తాయి. టెస్టోస్టెరాన్ అనేది ముస్కాలు. అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఏంటి? ముస్కాలు కాబట్టి టెస్టోస్టెరాన్ రిలీజ్ చేస్తాయి. స్త్రీబేజ కోశాలు స్త్రీ అవయవాలు కాబట్టి ఈస్ట్రోజన్ అనేది విడుదల చేస్తుంది. ఇది కూడా 2018లో ఇచ్చాడు, టెట్లో ఇచ్చాడు, నెక్స్ట్ టీజీడిఎస్సిలో కూడా ఇచ్చాడు. స్త్రీ హార్మోన్ ఏంటి? ఈస్ట్రోజన్. పురుష హార్మోన్ ఏంటి? టెస్టోస్టెరాన్. ఈ హార్మోన్ అనేది ఏ పదార్థాలు అనేసి అంటే రసాయనిక పదార్థాలు అని పెట్టాలి అలాగా. నెక్స్ట్ గొనడోట్రోపిన్ అనే హార్మోను, అంటే మరో అంతఃస్రావిక గ్రంథి అయిన పీయూష గ్రంథితో స్రవించబడే మరొక హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. దీన్ని గొనడోట్రోపిన్ హార్మోన్ అని కూడా అంటారు. చూడండి, ఈ ఈ హార్మోన్లు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? అంతఃస్రావిక గ్రంథుల నుంచి వెళ్తాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? బ్లడ్కి వెళ్తాయి. బ్లడ్ నుంచి లక్ష్య స్థానానికి, అంటే ఎక్కడైతే హార్మోన్ అవసరమో అక్కడికి వెళ్తుంది అనమాట. హార్మోన్లు ఎక్కడికి వెళ్తాయి? లక్ష్య స్థానాన్ని వైపు వెళ్తాయి. నెక్స్ట్ ఇప్పుడు స్త్రీ పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలకు అభివృద్ధికి కారణమని మీకు ముందే తెలుసు. ఇవి లైంగిక హార్మోన్లు పీయూష గ్రంథి స్రవించే హార్మోన్ నియంత్రణలో ఉంటాయి. ఈ లైంగిక హార్మోన్లు అనేవి దేని నియంత్రణలో ఉంటాయి? పీయూష గ్రంథి ఆధ్వర్యంలో ఉంటాయి అనమాట. అంటే పీయూష గ్రంథి ఎలా చెప్తే అలా వింటాయి అనమాట. నెక్స్ట్ చూడండి, హార్మోన్లు రక్త ప్రవాహంలో విడుదల చేయబడి శరీర భాగాల్లోనికి లక్ష్య స్థానాలకు చేరుతాయి. నెక్స్ట్ 11th పేజీ అయిపోయింది. నెక్స్ట్ 13th పేజీ చూడండి. ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి దశ యుక్త వయస్సు 10 నుంచి 12 సంవత్సరాలు చెప్పాం కదా. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ యుక్త వయస్సు 10 నుండి 12 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమయ్యి, అంటే 9 సంవత్సరాలని కూడా అనొచ్చు. ఎందుకంటే కౌమార దశ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? యుక్త వయస్సు కదా, 2 సంవత్సరాలకు ముందుకే కదా పిల్లల అమ్మాయిల్లో అయితే. యుక్త వయస్సు అంటే అక్కడ టీనేజ్ కదా, 13 కదా. దానికంటే 2 సంవత్సరాల ముందు ఏంటి? 10, 12 అంటే 2 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 10 నుంచి 11కి ఒక 1 ఇయర్, 11, 12 2 సంవత్సరాల ముందు, అంటే 10 నుంచి 12 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమయ్యి 45 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది. అంటే ఆ తర్వాత అనేది మెన్సెస్లు అనేవి ఆగిపోతాయి అనమాట. దాన్ని ఏమంటారు? మోనోపాజ్ అంటారు. ఇక్కడ చూడండి, 28 నుంచి 30 రోజులకు ఒకసారి ఏకాంతరంగా ఒక స్త్రీబీజ కోశం నుంచి ఒక అండం విడుదలవుతుంది. అంటే 2 స్త్రీబీజ కోశాలు ఉంటాయి. ఏకాంతరంగా అంటే ఒక నెల ఒక స్త్రీబీజ కోశం నుంచి అండం రిలీజ్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఫాలోపిన్ ట్యూబ్స్ వెళ్ళి, ఒకవేళ ఫలదీకరణం జరగకపోయింది అనుకోండి, అక్కడ గర్భాశయం గోడల్లో ఉండే రక్తనాళాలు వాటితో పాటు బయటికి వచ్చేస్తుంది. అదే గర్భధారణ అయిన తర్వాత ఫలదీకరణం చెందింది అనుకోండి, ఆ సంయుక్త బీజం అనేది ఏకకణం కదా. ఏకకణం అనేది విభజన చెంది పిండంగా మారి అక్కడ గర్భాశయ గోడలకు అతుక్కుంటుంది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ డెలివరీ అయినంత వరకు మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది. అదే చెప్తున్నాడు. ఒక అండాన్ని విడుదల చేస్తుంది. అంటే ఒక స్త్రీబీజ కోసం ఏకాంతరంగా, అంటే ఒక నెల ఒక స్త్రీబీజ కోసం చేస్తే మరొక నెల మరొక స్త్రీబీజ కోసం అనేది అండం రిలీజ్ చేస్తుంది అనమాట. అలా ఏకాంతరంగా రిలీజ్ చేస్తుందని చెప్తున్నాడు. చూడండి, ఇలా 28 నుంచి 30 రోజులకు ఒకసారి అండం రిలీజ్ అవుతుంది అనమాట. 28 నుంచి 30 రోజులకు ఒకసారి. దీన్ని ఋతుచక్రము లేదా బహిష్టు అంటారు. అదే ఫస్ట్ రజస్వలని ఏంటంటారు? మొదటి ఋతుచక్రాన్ని రజస్వల, మోనార్క్ అని కూడా అంటారు. 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోతుంది. అంటే 45 నుంచి 50 సంవత్సరాలకు మోనోపాజ్ అంటారు అనమాట. అంటే ఋతుచక్రం అనేది ఆగిపోతుంది అనమాట. కొంతకాలానికి క్రమగతిన కొనసాగుతూ ఉంటుంది. పవర్ పోయిందండి. నెక్స్ట్ కొంతకాలానికి క్రమగతిన కొనసాగుతూ ఉంటుంది. ఋతుచక్రం హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. ఋతుచక్రం అనేది హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. ఋతుచక్రం అనేది హార్మోన్ నియంత్రణలోనే ఉంటుంది. అంటే ఈస్ట్రోజన్ ఉంటుంది కదా, వాటి యొక్క నియంత్రణలోనే ఉంటుంది. అండం పరిపక్వత, దాని విడుదల, గర్భాశయ గోడలు మందంగా మారటం మరియు గర్భధారణ జరగకపోతే అండం విచ్ఛిన్నం కావడం వంటి ఋతుచక్రంలో అంశాలు. చూడండి, గర్భాశయ గోడలు మందంగా మారుతాయి, అండం విడుదలవుతుంది. గర్భధారణ జరగకపోతే ఏమవుతుంది? అండం అనేది విచ్ఛిన్నమయ్యి ఋతుచక్రం ద్వారా బయటికి రక్తంతో పాటు వచ్చేస్తుంది. అదే ఒకవేళ అండం ఫలదీకరణం జరిగితే
అండంలో విభజనలు ప్రారంభమయ్యి గర్భాశయానికి అతుక్కుంటుందని చెప్పాడు. నెక్స్ట్ మానవుల్లో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి అని ఇచ్చాడు అనుకోండి, 23 జతలు లేక 43. చూడండి 23 జతలు అని ఇచ్చాడా, లేకపోతే 23 అని ఒక్కొక్కసారి 23 అని పెట్టి ఇచ్చేస్తాడు. చిన్న చిన్నవేనండి. ఇవాళ నేను ఒక పెట్టి చూపిస్తాను చూడండి ఎలా ఇచ్చాడో. ఈరోజు చెప్పే లెసన్లో అంటే థర్డ్ లెసన్ చెప్తాను కదా, అందులో వస్తుంది 7th లెసన్లో. చూడండి 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో XY అనే 2 క్రోమోజోములు లైంగిక క్రోమోజోములు అల్లోజోమ్స్ అంటారు. స్త్రీలలో 2 X క్రోమోజోములు, పురుషుల్లో XY అనే క్రోమోజోములు ఉంటాయి. అంటే స్త్రీల్లో XX ఉంటాయండి, పురుషుల్లో XY ఉంటాయి, మనకు తెలిసినవి. ఈ పురుషుల్లో XYలో XA మన అమ్మాయిల్లోకి వచ్చింది అనుకోండి అండంలోనికి, అప్పుడు X తో కలిసి అమ్మాయిగా మారుతుంది. అదే Y క్రోమోజోమ్ వచ్చింది అనుకోండి, అదేమవుతుంది XYగా మారి అబ్బాయిగా మారుతూ ఉంటాడు అనమాట. అంటే 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో ఒక జత క్రోమోజోమ్ ఏంటి, అల్లోజోమ్స్ అంటారు. వాటినే లైంగిక క్రోమోజోమ్లు అంటారు. అంటే 23 జతల్లో వీటిలో లైంగిక క్రోమోజోమ్ ఒక జత ఉంటుంది. మిగతా 22 జతలు అంటే ఏంటి, ఆటోజోమ్స్ అంటారు. అంటే అవి లైంగిక క్రోమోజోమ్స్ కావన్నమాట. నెక్స్ట్ చూడండి, అండము ఇక్కడ చూడండి ఎక్స్ తో వై కలిసిందంటే అబ్బాయి పుట్టాడు, ఎక్స్ తో ఎక్స్ కలిస్తే అమ్మాయి పుట్టింది అనమాట. లైంగిక నిర్ధారణ తెలుసుకోవడం అనేది తప్పు అని చెప్తున్నాడు. లైంగిక హార్మోన్ కానీ ఇతర హార్మోన్లు అంటే లైంగిక హార్మోన్లు కానీ ఇతర హార్మోన్లు ఏంటి, చూడండి పీయూష గ్రంథి, ముష్కాలు, స్త్రీ బీజకోశాలే కాకుండా అంతఃస్రావిక గ్రంథులైన థైరాయిడ్, క్లోమం నుంచి క్లోమ గ్రంథి నుంచి క్లోమము మరియు అతివృక్క గ్రంథులు వంటివి మన శరీరంలో ఉంటాయంట. చూడండి ఏ గ్రంథులు ఉంటాయి, అంతఃస్రావిక గ్రంథులైన థైరాయిడ్, క్లోమము మరియు అతివృక్క గ్రంథులు కూడా ఉంటాయి. అంటే అంతఃస్రావిక గ్రంథులు అంటే ఏంటి, వినాల గ్రంథులు అంటే ఏంటి, హార్మోన్లు స్రవిస్తాయి. అవి ఏంటంటే థైరాయిడ్, క్లోమము, అతివృక్క గ్రంథులు అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది, ఈ మెదడు యొక్క వెనక భాగంలో, మెదడు యొక్క కింద భాగంలో హైపోథలామస్ కింద కాలాంచి కానీ అతికి ఉంటుంది కదా. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, మెడ కింద స్వరపేటిక వాయినాల కూరల వద్ద ఉంటుంది. అతివృక్క గ్రంథి ఎక్కడ ఉంటుంది, కిడ్నీస్ పైన ఉంటుంది. నెక్స్ట్ క్లోమము, తర్వాత స్త్రీలలో స్త్రీ బీజకోశ స్థానము, ముష్కాలు. చూడండి ఇప్పుడు చూసుకుంటే థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధి వారి పిన్ని వారికి వివరించింది. అంటే ఏంటి వస్తుంది, థైరాయిడ్ గ్రంథి వల్ల థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయటం, లేకపోతే థైరాయిడ్ గ్రంథి ఏంటి రిలీజ్ చేస్తుంది, థైరాక్సిన్ విడుదల చేస్తుంది కదా. ఈ విడుదల అనేది సరిగ్గా లేదనుకోండి, ఇన్సులిన్ చూడండి థైరాయిడ్ గ్రంథి అనేది ఎక్కువ సంబంధించిన వ్యాధి వీళ్ళు కాక థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయడం లేదనుకోండి, అప్పుడు ఏంటి వస్తుందట, గాయిటర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు అని చెప్పొచ్చు. అంటే దీనికి సంబంధించిన థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధి ఏంటి, గాయిటర్. దేని వల్ల వస్తుంది, థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయకపోతే, థైరాయిడ్ గ్రంథి అనేది థైరాక్సిన్ అనేది హార్మోన్ ఉత్పత్తి చేయకపోతే గాయిటర్ వస్తుంది. నెక్స్ట్ క్లోమ గ్రంథి, ఇక్కడ రెండోది ఏంటి, క్లోమం అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అనేది అక్కడ ఒకసారి ఇచ్చారు టెస్ట్ లో, ఇన్సులిన్ అనేది హార్మోనా ఎంజైమా అలా ఇచ్చాడు, హార్మోన్ కదా. క్లోమం అనేది వినాల గ్రంథి. అంతఃస్రావ గ్రంథి అంటే ఏంటి, వినాల గ్రంథి. ఏంటి రిలీజ్ చేస్తుంది, ఇన్సులిన్. ఇది తక్కువైపోయింది అనుకోండి, ఇన్సులిన్ తక్కువైపోయింది అనుకోండి, చక్కెర వ్యాధి వస్తుంది. చక్కెర వ్యాధి అంటే ఏంటి, మధుమేహ వ్యాధి లేదా డయాబెటిస్ తో బాధపడుతున్నారని చెప్పవచ్చు. చూడండి ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది క్లోమ గ్రంథి రిలీజ్ చేస్తుంది. అందుకే షుగర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఇన్సులిన్ అనే ఇంజెక్షన్స్ కూడా వేస్తారు అనమాట. టాబ్లెట్స్ ఇంకా తగ్గకపోయింది అనుకోండి, అప్పుడు ప్రతిరోజు ఇంజెక్షన్స్ కూడా వేయాలి. నెక్స్ట్ రక్తంలో లవణాలు సమతుల్యతను సరైన మోతాదులో ఉండేలా అతివృక్క గ్రంథులు స్రవించే హార్మోన్ నిర్వర్తిస్తుందని చెప్పాడు. చూడండి నెక్స్ట్ అతివృక్క గ్రంథి ఎక్కడ ఉంటుంది అనుకున్నాము, మూత్రపిండాల పైన ఉంటుంది. ఏంటి ఏ హార్మోన్ స్రవిస్తుంది, అడ్రినలిన్. చూడండి థైరాయిడ్ అనేది థైరాక్సిన్ హార్మోన్, క్లోమ గ్రంథి అనేది ఇన్సులిన్, అతివృక్క గ్రంథి ఎడ్రినలిన్, క్లోమ గ్రంథి ఇన్సులిన్, థైరాక్సిన్. థైరాక్సిన్ లోపం వల్లే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ తక్కువ రిలీజ్ చేయడం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. అదే క్లోమం ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి చేయడం వల్ల మధుమేహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ వస్తుంది. అదే అతివృక్క గ్రంథి అనేది అడ్రినలిన్ అనే హార్మోన్ స్రవిస్తుంటుంది. ఇది తక్కువైంది అనుకోండి, ఈ హార్మోన్
ఒకరు చాలా కోపంగా, ఇబ్బందిగా లేదా ఆందోళనగా ఉన్నప్పుడు ఒత్తిడిని శరీరంలో సర్దుబాటు చేయడానికి సహకరిస్తుంది. అంటే ఇది తక్కువైతే ఆందోళన, కోపము, ఇబ్బంది అలాంటివన్నీ వస్తాయన్నమాట. బీపీ, బీపీ వస్తది. చూడండి పెరుగుదల హార్మోన్లు కూడా స్రవిస్తూ ఉంటాయి. అంటే కొన్ని పీయూష గ్రంథి హార్మోన్ ఆదేశాలు పొందిన తర్వాత థైరాయిడ్, అతివృక్క గ్రంథులు వాటి హార్మోన్లు స్రవిస్తాయని చెప్తుంది అంతే. పీయూష గ్రంథి ఒక వ్యక్తి యొక్క సాధారణ పెరుగుదలకు అవసరమైన పెరుగుదల హార్మోన్ కూడా స్రవిస్తూ ఉంటుంది. మనకు తెలిసిందే పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్ కూడా రిలీజ్ చేస్తది. వాసోప్రెసిన్ రిలీజ్ చేస్తది అన్నిటి కూడా. నెక్స్ట్ చూడండి. కప్పలో టాడ్పోల్ వివిధ దశల అనంతరం కప్పగా మారుతుంది కదా! కప్ప అనేది టాడ్పోల్ లార్వా అనేది ప్రౌఢజీవిగా కప్ప మారడానికి ఏంటి అవసరమంట? అయోడిన్ అంట. థైరాయిడ్ గ్రంథి స్రవించే థైరాక్సిన్ హార్మోన్ చూడండి. కప్పలో రూపవిక్రియ థైరాయిడ్ గ్రంథి నిర్వహిస్తుంటుంది. అంటే థైరాక్సిన్ హార్మోన్ నియంత్రిస్తుందని చెప్పాడు. అదే కీటకాల్లో అయితే లార్వా దశ నుంచి ప్రౌఢ దిశగా మారే ఈ మార్పును రూపవిక్రియ అంటారు. కీటకాల్లో జరిగే ఈ రూపవిక్రియను కీటక హార్మోన్లు నియంత్రిస్తాయి. ఈ బిట్ కూడా ఇచ్చాడు. కీటకాల్లో రూపవిక్రియ జరగడానికి ఏ హార్మోన్లు నియంత్రిస్తాయి? కీటక హార్మోన్లు మాత్రమే. థైరాయిడ్ హార్మోన్లు అలాంటివి ఏం కాదు, గుర్తుంచుకోండి. కింద థైరాయిడ్ హార్మోన్ కూడా ఇచ్చాడు. కప్పల్లో అయితే థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ గ్రంథి, థైరాక్సిన్ హార్మోన్. అదే కీటకాల్లో అయితే కీటక హార్మోను, కప్పల్లో అయితే థైరాక్సిన్ హార్మోను, థైరాయిడ్ గ్రంథి స్రవించే థైరాక్సిన్ హార్మోన్. చూడండి నెక్స్ట్ అయోడిన్ కూడా అవసరమే. అయోడిన్ టాడ్పోల్, అయోడిన్ లేకపోతే టాడ్పోల్ ప్రౌఢజీవులుగా మారలేవన్నమాట. అయోడిన్ లేకపోతే టాడ్పోల్ అనేది ప్రౌఢజీవిగా మారలేదు. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి ఆరోగ్యం. సంతులిత ఆహారం తీసుకోవాలి. కౌమారుల్లో అయితే ఇంకా ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పెరుగుదల అన్నీ అప్పుడే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ పాలు అనేది ఒక సంతులిత ఆహారం. అంత కింద ఇవ్వచ్చు సంతులిత ఆహారం ఏంటి అని ఇచ్చి. పాలు అనేది ఒక సంతులిత ఆహారం అంటే అన్ని అందులో ఉంటాయి అన్నమాట. పండ్లు కూడా పోషణను అందిస్తాయి. శిశువులకు అవసరమైన అన్ని పోషకాలను తల్లిపాలు అందిస్తూ ఉంటుంది. తల్లిపాల ద్వారా కదా వాళ్ళు ఓన్లీ పాలే తాగుతారు కాబట్టి పాలు సంతులిత ఆహారం అన్నమాట. చిన్నప్పుడు ఇంకా వేరేవి యాపిల్స్ అలాంటివన్నీ తినేరు కదా, ఓన్లీ పాలే తాగుతారు. అంటే ఆ పాలలో అన్ని ఉంటాయి కాబట్టి అది సంతులిత ఆహారం అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ రక్తం తయారీ చేయడానికి ఇనుము అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత కూడా చేసుకోవాలి కౌమారుల్లో. అదే అమ్మాయిలు అయితే 4 నుంచి 5 గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చుకోవాలి. నెక్స్ట్ హెచ్ఐవి ఎయిడ్స్, తల్లిపాల ద్వారా ఎయిడ్స్ వస్తుంటుంది. వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందవచ్చు. ఇంటర్మీడియట్లో కన్నీటి ద్వారా కూడా ఎయిడ్స్ వస్తుందని ఉంటుంది. అంటే అది తక్కువ, స్వల్పంగా కన్నీటి ద్వారా కూడా వస్తుందని ఉంటుంది. నెక్స్ట్ అమ్మాయిల్లో ఎంత వయసుకు పెళ్లి చేయాలి అంటే బాలికలకు 18, అబ్బాయిల్లో అయితే 21. ఇప్పుడు ఇది కూడా పెంచారండి, కానీ ఇందులో ఉన్నదే మనం రాయాలన్నమాట. 18 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. ఇది చిన్న బిట్లో ఏంటి ఇస్తాడు అనుకోవచ్చు, ఇలాంటి దగ్గర కూడా ఇవ్వచ్చు. యుక్త వయసు వచ్చిన తర్వాత మానవులు ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటారు కదా. 11 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలను కౌమారులు అంటారు. ఇవన్నీ మనం చెప్పినవి. నెక్స్ట్ బిట్లు కూడా నిన్న క్లాస్లో అయిపోయాయి. ఇప్పుడు 6th లెసన్ మొక్కలు జంతువుల సంరక్షణ. చూడండి, భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. కజిరంగా ఎక్కడుంది? అస్సాంలో ఉంది. నెక్స్ట్ కజిరంగాలో ఏటి ఉంటాయి? ఖడ్గమృగాలు ఉంటాయి కాబట్టి ఖడ్గమృగ ఉద్యానవనం అని కూడా అంటారు. అడవుల నిర్మూలనకు సహజ కారణాలు ఏంటి అంటే కార్చిచ్చు, తీవ్రమైన కరువులు. అడవులు నరకడం వల్ల ఏంటేంటి వస్తాయంటే వరదలు, కరువు వస్తుంది. నెక్స్ట్ చూడండి, కరువులు కూడా వస్తాయి కదా. అటవీ నిర్మూలన నేల లక్షణాల్లో మార్పుకు దారితీసే ప్రధాన కారణము. అటవీ నిర్మూలన వల్ల ప్రధాన కారణం అని ఏంటి ఇచ్చాడు అనుకోండి, నేల లక్షణాల్లో మార్పుకు దారితీసే ప్రధాన కారణము. అదే చూడండి, ఇంకా ఈ నేల తక్కువ హ్యూమస్ కలిగి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇచ్చాడు, నేలలో తక్కువ హ్యూమస్ కలిగి ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చాడని. హ్యూమస్ని కలిగి ఉంటుంది, తక్కువ సారవంతమైనదిగా ఉంటుంది, సారవంతమైన భూమి క్రమంగా ఎడారులుగా మారుతుంది. 3 ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. దాన్ని ఎడారీకరణం అని కూడా అంటారు. నేల అనేది హ్యూమస్ తగ్గుతుంది, తక్కువ సారవంతమైనదిగా ఉంటుంది అడవులు నరకవేయడం వల్ల. గట్టి రాతి పొరలు బహిర్గతం అవుతాయి. మట్టి యొక్క పై పొరను తొలగించడం వల్ల లోపల ఉన్న గట్టి రాతి పొరలు బహిర్గతం అవుతాయి. నెక్స్ట్ అడవులు నరకవేయడం వల్ల నేలకు నీటి నిల్వ చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఇది కూడా బిట్ ఇచ్చాడు. అడవి వన్యప్రాణుల సంరక్షణ.
అడవిలో వన్యప్రాణుల సంరక్షణకి ఏంటి పంచమర్షి జీవవన రిజర్వ్ అంటే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారనమాట. పంచమర్షి జీవవన రిజర్వ్ లో ఏంటేంటి ఉంటాయని ఇచ్చాడండి. ఆఫ్టర్నూన్ సెషన్ ఏంటి ఇచ్చాడు, టైను, బోరి, ఇలాంటివన్నీ కూడా లోపల ఉన్నవి కూడా ఈ ఈ డయాగ్రామ్ లో ఉన్నవి కూడా ఇచ్చాడు. అంటే పంచమర్షి జీవవన రిజర్వ్ లో లేనిది ఏంటి అని ఇచ్చాడు అనమాట, వేరేది ఇచ్చాడు. అక్కడ ఏంటంటే ఇచ్చాడంటే బోరి, చూర్ణ, టైన్ అని ఇచ్చారు, మిగతా వేరే ఆప్షన్ ఏదో ఇచ్చారు అనమాట. లేనిది ఏది అంటే అది పెట్టాలి. చూడండి, నేను చెప్పాను కదా ఇందులో నువ్వు కూడా ఇస్తారు అని, ఇందులో కూడా ఇచ్చారు, ఆఫ్టర్నూన్ సెషన్ లో ఇచ్చారు. ఒకసారి చూడండి. లేకపోతే నేను పోస్ట్ లో పెడతానండి, చూడండి. ఇందులో ఏ బిట్లు వచ్చాయో ఆ బిట్లు నేను పోస్ట్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ మనకు రక్షిత ప్రాంతాలు ఏంటి, రక్షిత ప్రాంతాలు అంటే ఏంటి, జీవవన అంటే మొక్కలు, జంతువులు రక్షించడానికి వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవవన రిజర్వ్ 3 ఉంటాయి కదా, వీటిని రక్షిత ప్రాంతాలు అంటారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ మొక్కలు నాటడము, వ్యవసాయము, పశువులు మేపడము, చెట్లు నరకడము, వేటాడడం, హింసించడం అక్కడ నిషేధము. అంటే మూడిట్లో కూడా నిషేధమే, కానీ వన్యప్రాణి అభయారణ్యాల్లో మాత్రం కొంచెం చేసుకోవచ్చు ఆ పనులన్నీ. నెక్స్ట్ జాతీయ ఉద్యానవనం, వన్యప్రాణుల అభయారణ్యం అంటే భంగం అని గుర్తుపెట్టుకోండి. అభయం ఇస్తున్నాను, నీకు ఏ భంగం కలగదు అని. భంగం కలగకుండా రక్షించబడే ప్రదేశాలను వన్యప్రాణి అభయారణ్యాలు, అభయం ఇస్తున్నాను, భంగం కలగకుండా అని గుర్తుపెట్టుకోండి. జాతీయ ఉద్యానవనం, ఉద్యానవనం అంటే ఏంటి, సహజంగా అంటే పార్క్ అనుకోండి, స్వేచ్ఛగా వెళ్తాము, సహజ వనరులు ఉంటాయి, అక్కడ ఉంటామని గుర్తుపెట్టుకోండి. అది సహజమైన రిజర్వ్ ప్రాంతం, అది సహజమైన రిజర్వ్ ప్రాంతం. అదే జీవవన రిజర్వ్ అంటే ఏంటి, గిరిజన ఎస్టీ రిజర్వేషన్ అని పెట్టుకోండి. జీవవన రిజర్వ్ అంటే గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతం. ఇది ఇచ్చాడు, ఎందులో ఇచ్చాడు, మార్నింగ్ సెషన్ లోనో ఆఫ్టర్నూన్ సెషన్ లోనే ఇచ్చాడు, రాసుకోలేదు నేను. నెక్స్ట్ చూడండి, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవవన రిజర్వులు ఇవన్నీ కూడా రక్షిత ప్రాంతాలు. ఇక్కడ చూస్తే జీవవన రిజర్వ్ అంటే ఫస్ట్ పెద్దది కదా, ఇదేంటి పంచమర్చి జీవవన రిజర్వ్. ఇది ఒక ఇల్లు అనుకుంటే దానిలో చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, అదే ఏంటవి గదులు, అవేమో అభయారణ్యాలని ఉద్యానవనాలు అనుకుందాం. ఫస్ట్ ఏంటి, జీవవన రిజర్వ్. జీవవన రిజర్వ్ అంటే ఏంటి, ఆ ప్రాంతంలో జీవ వైవిధ్య నిర్వహణ, సంస్కృతిని కూడా కాపాడడానికి సహాయపడతాయి. పంచమర్చి జీవవన రిజర్వ్ లో జాతీయ ఉద్యానవనాలు ఉంటాయి, నెక్స్ట్ అభయారణ్యాలు ఉంటాయి. అభయారణ్యాలు ఏంటంటే ఉన్నాయి, బోరి ఉంది, తైన్ ఉంది, చూర్ణ ఉంది, పంచమర్చి ఉంది, తవా రిజర్వాయర్ ఉంది, నెక్స్ట్ పంచమర్చి అభయారణ్యం ఉంది, సాత్పుర జాతీయ ఉద్యానవనం ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇందులో నుంచి ఇచ్చాడు, ఆఫ్టర్నూన్ సెషన్ లో ఇచ్చాడు. నెక్స్ట్ వృక్ష జంతుజాలం ఏంటుంటాయి, పంచమర్షి జీవవన రిజర్వ్ లోని చెప్పాను కదా, అర్జున, సిల్వర్ కరెన్లు, నేరేడు, మామిడి, టేకు, సాలు. అదే ఈ జంతువులు తీసుకుంటే ఆసియా జింక, క్లింకార అని గుర్తుంచుకోండి, చింకార, ఆసియా జింక, చింకార. నీలి ఎద్దు అంటే ఎద్దు మీద భుజాల ఏదో పడిపోయిందని గుర్తుపెట్టుకోండి, నీలి ఎద్దు. మొరిగే జింక, మచ్చల దుప్పి, చేతల్. మచ్చల దుప్పిని ఏంటంటారు, చేతల్ అంటే తలగడ, దుప్పటని గుర్తుపెట్టుకోండి. మచ్చల దుప్పి, చేతల్, తలగడ. చిరుతపులి, అడవి కుక్క, తోడేలు పంచమర్చి జీవవన రిజర్వ్ లో ఉంటాయి. నెక్స్ట్ ఎండమిక్ జాతులు. ఎండమిక్ జాతులు అంటే స్థానికంగా ఉన్నవి, అంటే ఆ ప్రదేశంలోనే ఉన్నాయి. ఎండలు ఆ ప్రదేశంలోనే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఎండలు ఆ ప్రదేశంలోనే ఉంటాయి. మా ఊర్లోనే ఎండలు ఉన్నాయి, వేరే ఊర్లో వేరే ఎండలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మా ఊర్లో ఉండే ఎండలు ఎండమిక్ అంటే స్థానికంగా ఉన్నవి, అంటే ఆ ప్రదేశానికి పరిమితమై ఉంటాయి. అవి ఎక్కడున్నాయి, పంచమర్చి జీవవన రిజర్వ్ లో ఏటట్టు ఉన్నాయి, పెద్ద ఉడత జైంట్ స్క్విరల్ ఉంది, జైంట్ స్క్విరల్ అనేది ఉంది. ఎండమిక్ జాతులు ఏంటి, అదే మామిడి మొక్క, సాలు, అడవి మామిడి, సాల్ అవి ఇవ్వచ్చు, అడవి మామిడి, సాల్. నెక్స్ట్ ఎండమిక్ వృక్ష జాతులకు చెందిన 2 ఉదాహరణలు ఇచ్చాడు. నెక్స్ట్ జంతువుల్లో తీసుకుంటే అడవి దున్న, భారతదేశపు పెద్ద ఉడత, ఇండియన్ జైంట్ స్క్విరల్, ఎగిరే ఉడత. చూడండి, పంచమర్చి జీవవన రిజర్వ్ లో అనేక జీవులు, అనేక మొక్కలు ఉన్నాయి. కానీ మనకి ఎండమిక్ జీవులు అన్నాడు అనుకోండి, ఇక్కడ ఏంటి ఉన్నాయి అవే పెట్టాలన్నమాట. ఏంటంటే ఇచ్చాడు, సాలు, అడవి మామిడి ఇచ్చాడు. జంతువులు తీసుకుంటే పెద్ద ఉడత జైంట్ స్క్విరల్ ఇచ్చాడు, ఎగిరే ఉడత ఇచ్చాడు, మళ్ళీ ఇంకేటి ఇచ్చాడు, అడవి దున్న కూడా ఇచ్చాడు. అడవి దున్న, ఎగిరే ఉడత, అతి పెద్ద ఉడత జైంట్ స్క్విరల్. నెక్స్ట్ జాతి అనేది ఏంటి, సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహము, అంటే అంతర సంతానోత్పత్తి అంటే ఏ జీవులు ఆ జీవులతోనే కలిసి ఉంటాయి, ఉమ్మడి లక్షణాలు కలిసి ఉంటాయి.
ఉమ్మడి లక్షణాలు కలిగి ఉంటాయి. ఏ జీవులు ఆ జీవులతోనే సన్నిహితంగా ఉంటాయి. అంతర్ఫలదీకరణం కూడా ఆ జీవులతోనే, ఆ జాతితోనే చెందితే దాన్ని జాతి అంటారు. వన్యప్రాణి అభయారణ్యాలు. వన్యప్రాణి అభయారణ్యాలు అంటే ఏంటి? ఇవి కూడా రక్షిత ప్రాంతాలే కదా! కానీ ఇందులో పశువులు మేపడము, ఔషధ మొక్కలు, కట్టెలు సేకరించడం కొన్ని కార్యకలాపాలకు అనుమతించబడ్డాయి. ఇందులో ఉన్న జీవులేంటి? నల్ల దుప్పి, కృష్ణ జింక. కృష్ణ నల్లగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. తెల్ల కళ్ళ జింక. జింకకి కళ్ళు తెల్లగా ఉంటాయి. నెక్స్ట్ బంగారపు పిల్లి. పిల్లి అనేది అన్ని కలర్స్ గురించి ఇందులో ఉంటాయి ఎక్కువ. చూడండి, కృష్ణ నల్ల, తెల్ల కళ్ళు జింక, ఏనుగు, బంగారు పిల్లి, బంగారు వర్ణంలో ఉండే పిల్లి, గులాబీ రంగు గల తల ఉండే బాతు, పొడవు ముట్టె ఉండే మొసలి, దాన్ని ఏంటంటారు? ఘరియలు అంటారు. చిత్తడి నేల మొసలి, కొండ చిలువ, ఖడ్గమృగం మొదలగునవి అంతరించిపోతున్న జీవులు మన వన్యప్రాణి అభయారణ్యాల్లో సంరక్షించబడుతున్నాయి. వన్యప్రాణి అభయారణ్యాల్లో అంతరించిపోతున్న జీవులు సంరక్షించబడుతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే జాతీయ ఉద్యానవనం. ఇది ఇచ్చాడు, ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చాడు, మార్నింగ్ సెషన్లో ఇచ్చాడు, టెట్లో కూడా ఇచ్చాడు. మొట్టమొదటి సాత్పురా జాతీయ ఉద్యానవనం. భారతదేశంలో మొట్టమొదటి సాత్పురా ఉద్యానవనం ఏంటి అంటే సాత్పురా ఉద్యానవనం భారతదేశంలో మొట్టమొదటి రిజర్వాటరీ ప్రాంతం. ఇందులో ఏంటి అత్యుత్తమంగా కనిపిస్తాయంటే టేకు చెట్లు అనమాట. ఈ నెక్స్ట్ జాతీయ ఉద్యానవనంలో రాక్ షెల్టర్స్ కూడా ఉంటాయి, అంటే శిలావాసాలు కూడా ఉంటాయి, పెయింటింగ్లు ఉంటాయి. 55 రాక్ షెల్టర్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ పంచమర్తి జీవవన రిజర్వ్లో. నెక్స్ట్ బొమ్మలు వాయించడము, సంగీతము, నృత్యం చేయడం వంటి వాటి చిత్రీకరించబడినవి కూడా ఇందులో భద్రపరుస్తారు. ఇందులో జాతీయ ఉద్యానవనంలో. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్, సాత్పురా టైగర్ రిజర్వ్ అని కూడా బోర్డు ఉందన్నమాట. అంటే సాత్పురా జాతీయ ఉద్యానవనంలో టైగర్ రిజర్వ్ అని కూడా ఉందంటే అక్కడ పులులు రక్షించబడుతున్నాయి. అక్కడ ప్రాజెక్ట్ టైగర్ కూడా ప్రారంభించారు. ఎందుకు ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించారంటే పులుల జనాభా మనుగడ నిర్ధారించడానికి ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్షణం అంట. నెక్స్ట్ చూస్తే బరహసింగ అంటే చిత్తడి జింక. ఏనుగులు, సింహాలు, అడవి గేదెలు అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయని చెప్తున్నాడు అంతే. మళ్ళీ అంతరించిపోయే జంతువు, ఆపదలో ఉన్న జంతువు జాతులు ఉన్నాయి. అంతరించిపోయే జంతువులు అంటే మనకు గుర్తొస్తుంది? డైనోసార్ గుర్తొస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే జాతీయ ఉద్యానవనంలో కఠినమైన నియమాలు విధించబడతాయి. ఏంటవి? కట్టెలు కొట్టకూడదు, ఔషధ మొక్కలు మొదలగున సేకరించకూడదు, హింసించకూడదు, జీవుల్ని మేపకూడదు, ఆవుల్ని. అవన్నీ కూడా ఇందులో ఏటి కూడా అనుమతించబడవు. అందులో జాతీయ ఉద్యానవనాల్లో ఏవి కూడా అనుమతించబడవు. పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు వేగంగా అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువ అంట. ఎందుకంటే చిన్న చిన్న జీవులు వేగంగా అంతరించిపోతాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆవరణ వ్యవస్థ అంటే నది లేదా నేల మొదలగున ప్రాంతాల్లో అన్ని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో ఆవరణ వ్యవస్థ రూపొందించబడుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ రెడ్ డేటా బుక్ అంటే ఏంటి? ఆపదలో ఉన్న మొత్తం జంతువులు, మొక్కల యొక్క జాబితా. ఇది భారతదేశంలో ఒక సంస్థచే, అంతర్జాతీయంగా ఒక సంస్థచే నిర్వహించబడుతుంది. IUCN. IUCN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేషన్స్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ చూస్తే పక్షులు ప్రతి సంవత్సరంలో నిర్దిష్ట సమయంలో వాతావరణ మార్పుల కారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్తాయి. పక్షుల వలస గురించి నేర్చుకుంటాం నెక్స్ట్ పేజీలో. కాగితపు రీసైక్లింగ్. ఒక టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన ఎన్ని వృక్షాలు? 17 వృక్షాలు అవసరము. ఎన్నిసార్లు రీసైకిల్ చేయొచ్చు? 5 నుంచి 7 సార్లు చేయొచ్చు. రసాయనిక పదార్థాల మోతాదు కూడా తగ్గించవచ్చు కాగితం రీసైకిల్ ద్వారా చేయడం ద్వారా. నెక్స్ట్ నాటే మొక్కలు సాధారణంగా అడవిలో కనిపించే ఒకే రకపు జాతి మొక్కలై ఉండాలి. ఇప్పుడు మనం ఒక మొక్కని, మామిడి మొక్కను కొడితే ఆ మామిడి మొక్కలు ఉన్న ప్లేస్ లో మామిడి మొక్కల్ని ఉడాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూసుకుంటే ఇగోండి ఇక్కడ నుంచి ఆఫ్టర్నూన్ సెషన్ లో ఇచ్చాడు. భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్ పక్షులు దిశను కనుక్కోవడానికి ఏంటి ఉపయోగపడుతుంది? ఏదేదో ఇచ్చాడు అనమాట. భూ అయస్కాంత క్షేత్రమా లేకపోతే గురుత్వ ఆకర్షణ శక్తి ఏదేదో ఇచ్చాడు. అందులో భూ అయస్కాంత క్షేత్రం అనమాట. నెక్స్ట్ ఆహారము, సంతానోత్పత్తి కోసం వెళ్తాయి. సైబీరియా కొంగలు రష్యాలోని సైబీరియా నుండి రాజస్థాన్లోని భరత్పూర్కుని, హర్యానాలోని సుల్తానాపూర్ ప్రాంతానికి వలస వస్తాయి. ఇక్కడ చూడండి, పక్షులు అనేవి ఎగిరేటప్పుడు వాటి కండరాల నుంచి ఉత్పన్నమయ్యే వేడితో పక్షులు అక్కడ చల్లని పరిస్థితులు తట్టుకొని ఎగురుతాయి. ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తాయి? 15,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ చూసుకుంటే వాయు కాలుష్యం. వాయు కాలుష్యంలో 78% నత్రజని ఉంటుంది. మనం నత్రజని వాల్యూంలో నేర్చుకున్నాం కదా 7th లోని 8th లోని. నత్రజని వాల్యూంలో ఎప్పుడు కూడా నత్రజని అనేది వాతావరణంలో 78% ఉంటుంది. ఎందుకంటే
ఫస్ట్ నత్రజని వాతావరణం నుంచి వచ్చి మళ్ళీ బ్యాక్టీరియా శిలీంధ్రాల నత్రజనిని మొక్కలకు అవసరమైన నైట్రేట్స్ రూపంలో వెళ్ళి మొక్కలు పీల్చుకొని మళ్ళీ మొక్కల నుంచి వ్యర్థాలు, జంతువుల నుంచి వ్యర్థాలు ద్వారా మళ్ళీ నత్రజని సంబంధ పదార్థాలు ఎక్కడికి వస్తాయి? మొక్కలేమో జంతువులు తింటాయి. జంతువులు తిన్న తర్వాత ఆ జంతువులు మళ్ళీ చనిపోయిన వాటి వ్యర్థాల ద్వారా మళ్ళీ భూమిలోకి వస్తాయి. మళ్ళీ భూమిలో ఏమవుతుంది? బ్యాక్టీరియాలు అనేవి మళ్ళీ నత్రజని పదార్థాలు తయారు చేస్తాయి. ఇలా మళ్ళా సైకిల్ అనేది అలా జరుగుతుంటుంది కాబట్టి నత్రజని అనేది 78% ఉంటుంది. నెక్స్ట్ 21% ఆమ్లజని ఉంటాయి. ఇది కూడా ఇచ్చాడు. ఆక్సిజన్ శాతం ఎంత వాతావరణంలో అని చెప్పి 20.94, 21 ఏదేదో ఇచ్చాడు. 20.94 అంటే 21 దగ్గరలో ఉంది కదా, అది ఆప్షన్ రైట్ అయిందనమాట. ఇప్పుడు అది చూపించాను కదా, అది 21% ఆమ్లజన్ ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ కూడా వాయువే, O3. చూడండి. నెక్స్ట్ వాయు కాలుష్యం ఎలా జరుగుతుంది? కార్చిచ్చు అంటే అడవులు అనేవి దహనం అవ్వడము, అగ్నిపర్వత విస్ఫోటనము, పొగ మరియు ధూళి వంటివి బయటికి విడుదల చేయడం వల్ల, కర్మాగారాల ద్వారా, వాహనాల ద్వారా వెలువడే వాయువులు, వంట చెరకు, పిడకలు మండించడం వల్ల వాయు కాలుష్యానికి ఆధారాలుగా చెప్పవచ్చు. వాయు కాలుష్యం ఎలా వస్తుంది? కార్చిచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనము, పొగ, ధూళి, మంచు, నెక్స్ట్ వంట చెరకు వల్ల, వాహనాల ద్వారా, విద్యుత్ ఉత్పత్తి, కర్మాగారాలు అన్నిటి ద్వారా కూడా వాయు కాలుష్యం జరుగుతుంది కదా. ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి. వాహనాలు నో, కారు ఉందా అని ఇప్పుడు కొండ గుర్తు అనమాట. వాహనం నో, లేదు, నా దగ్గర వాహనం అనేది లేదు అని గుర్తుంచుకోండి. నో అంటే నైట్రోజన్ కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎస్ రాదు, సల్ఫర్ కి సంబంధించినవి రావు. నో అంటే ఎన్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే వాహనం, కారు ఉందా? నో. కారు అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు అంతే ఉంటాయి. సల్ఫర్ తాలూకా ఆక్సైడ్లు ఉండవు. నో, ఎన్ అని గుర్తుపెట్టుకోండి. మోటార్ వాహనాల్లో ఎన్, సి, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మరియు పొగ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలు ఉత్పత్తి చేస్తాయి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఇది టెస్ట్ లో ఇచ్చాడు. పెట్రోల్, డీజిల్ ఇంధనాలు పాక్షికంగా మండించడం వల్ల ఏంటి వస్తుంది అంటే పూర్తిగా కాదు, అంటే సగం దహించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఇది ఒక విషవాయువు అనమాట. కార్బన్ డైఆక్సైడ్ కంటే కార్బన్ మోనాక్సైడ్ చాలా విష స్వభావం ఎక్కువ. ఇది రక్తం యొక్క ఆక్సిజన్ వాహక స్థాయి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మన ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఉంచుతాట. నైలు నది ఎంత పొడవు ఉందో అమెజాన్తో చూడండి. ప్రపంచంలో 2 పొడవైన నదులైన నైలు, అమెజాన్లను కలిపితే ఉండే పొడవుకు దాదాపు సమానం. అంటే అంత దూరం ఉంటాయి అన్నమాట. అన్ని వాహనాలు ఉన్నాయని మాకు అర్థం. చూడండి, వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొర ప్రత్యేకించి చలికాలంలో ఏర్పడటాన్ని చూసినట్లు చెప్పాడనమాట. అంటే చలికాలంలో ఒక ప్రత్యేకమైన దట్టమైన వాతావరణంలో ఒక పొర చూశాడంటే ఏంటది? పొగ మంచుతో కూడుకున్న పొగ మంచు. అదేంటి? పొగ మంచు. పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర కాలుష్య కారకాలు. ఇక్కడ కూడా నో. పొగ మంచు అంటే గుర్తుపెట్టుకోండి, పొగ మంచులోకి నేను వెళ్ళను. నో అంటే నత్రజనికి సంబంధించినవి ఉంటాయి. ఎన్ అంటే సల్ఫర్కి సంబంధించిన ఉండదు. నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు ఉంటాయి. మంచుతో కలిసి పొగ మంచు ఏర్పడుతుంది. ఏంటంటే నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగ మంచు ఏర్పడతాయి. పొగ మంచు వల్ల పిల్లల్లో ఉబ్బసము, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నో ఎస్. ఎక్కడ? వాయు కాలుష్యానికి అనేక పరిశ్రమలు కూడా కారణమవుతాయి. పరిశ్రమలు, చమురు శుద్ధి కర్మాగారాలు, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్. అంటే ఎస్ అంటే సల్ఫర్ కి సంబంధించినవి, ఎన్ అంటే నైట్రోజన్ కి. అంటే పరిశ్రమల్లో ఎస్ నో రెండు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ డైఆక్సైడ్ అంటే SO2, NO2, నైట్రోజన్ డైఆక్సైడ్ వంటి వాయు పూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరు ఏంటి? పరిశ్రమలు అనమాట. వాయుపూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నుండి ఇంధనాల దహనం ద్వారా సల్ఫర్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. అంటే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నుంచి ఏ వాయువు రిలీజ్ అవుతుందని ఇవ్వచ్చు. విద్యుత్ ఉత్పత్తిలో SO2 రిలీజ్ అవుతుంది. ఇది శాశ్వతంగా ఊపిరితిత్తులు నష్టంతో సహా శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా లేవనెత్తుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్లోరోఫ్లోరో కార్బన్, CFC అంటారు. ఇదేంటి? ఓజోన్ పొరకు దెబ్బతీస్తుంది. దేని ద్వారా వస్తాయి? రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లో ఏరోసాల్ స్ప్రేలను ఉపయోగిస్తారు. CFCలు వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఓజోన్ పొర సూర్యుని యొక్క హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి మనల్ని రక్షణ చేస్తుంది కదా. అంటే ఓజోన్ పొర అనేది
ఆక్సిజన్ అదే ఓజోన్ పొర అనేది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాల నుంచి మనం రక్షిస్తుంటుంది కదా. అదే దానికి రంధ్రాలు పడిపోయాయి అనుకోండి, మనం అక్కడ మనకి కొన్ని కొన్ని రోగాలు వస్తాయి అనమాట. అతినీల లోహిత కిరణాలు అనేవి మన చర్మాన్ని తాగి క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వస్తాయి. పైన పేర్కొన్న వాయువులతో పాటు మోటార్ వాహనాల్లో డీజిల్, పెట్రోల్ దహించడం మూలంగా గాలిలో చాలా కాలం పాటు నిల్వ ఉండే చిన్న రేణువులు కూడా ఉత్పత్తి చేస్తాయి. చూడండి, ఇక్కడ డీజిల్, పెట్రోల్ దహించడం వల్ల ఏంటి వస్తుంటుంది? చిన్న చిన్న రేణువులు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అంటే చిన్న చిన్న పొగలాగా అనమాట. ఇవి కంటి చూపును కూడా తగ్గిస్తాయి. వాటికి పీల్చినప్పుడు శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగిస్తాయి. అంటే వాటిని పీలిస్తే శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ పారిశ్రామిక ప్రక్రియలైన ఉక్కు తయారీ, ఖనిజ తవ్వకం సమయంలో కూడా ఇటువంటి సూక్ష్మ రేణువులు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ పారిశ్రామిక ప్రక్రియలకు ఉక్కు తయారీ, ఖనిజాల తవ్వకం సమయంలో కూడా సూక్ష్మ రేణువులు ఉత్పత్తి అవుతాయి. విద్యుత్పత్తి కేంద్రాల నుంచి విడుదలైన బూడిద వంటి చిన్న రేణువులు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. అంటే పెట్రోల్ నుంచి వస్తాయి చిన్న చిన్న మట్టి లాంటివి. నెక్స్ట్ ఉక్కు తయారీలో కూడా వస్తాయి, ఖనిజ తవ్వకం సమయంలో కూడా వస్తాయి. ఉత్పత్తి కేంద్రాల నుంచి కూడా బూడిద వంటి చిన్న రేణువులు వస్తాయి. నెక్స్ట్ తాజ్ మహల్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చింది. తాజ్ మహల్ అంటే చూడండి, ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ అంటే ఎస్ నో రెండు గుర్తుపెట్టుకోండి. తాజ్ మహల్లో ఎస్ నో రెండు ఉంటాయి. ఏంటంటే ఉంటాయి, ఆగ్రా మరియు దాని చుట్టుపక్కల రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రసాయనాల పరిశ్రమలు, ముఖ్యంగా మధుర శుద్ధి కర్మాగారము, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ అంటే ఎస్ నో రెండు కూడా ఉంటాయి. తాజ్ మహల్కి వెళ్ళావా? ఎస్. వెళ్ళలేదా? నేను వెళ్ళలేదు. అలా గుర్తుపెట్టుకోండి, ఎస్ నో. అదే ఓన్లీ వాహనాలు తీసుకుంటే నో, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ నో అంటే నైట్రోజన్ ఆక్సైడ్ లో రిలీజ్ అవుతాయి. అదే పరిశ్రమలో తీసుకుంటే ఎస్ నో, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ రెండు కూడా, నైట్రోజన్ ఆక్సైడ్ రెండు కూడా రిలీజ్ అవుతాయి. ఇక్కడ తాజ్ మహల్లో కూడా సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ రెండు కాలుష్య పదార్థాలు కూడా రిలీజ్ అవుతాయి. సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ వాయువులు వాతావరణంలో నీటి ఆవిరితో చర్య పొంది ఈ SO2 అనేది H2Oతో చర్య పొంది H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లంగాను, అదే NO2 అనేది H2Oతో N2 అదే N2SO4 గా మారుతూ ఉంటుంది అనమాట. అంటే నైట్రిక్ ఆమ్లంగా కూడా మారుతాయి అన్నమాట. చూడండి, నెక్స్ట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం వస్తుంది, నైట్రిక్ ఆమ్లం వస్తుంటుంది. ఈ ఆమ్లాలు వర్షంతో కలిసి కురవడం మూలంగా వర్షం ఆమ్లంగా మారుతుంటుంది. అంటే ఏంటంటే ఆమ్ల వర్షాలకు కారణం ఏంటి? ఎస్ నో రెండు కూడా. అదే పొగమంచు అనుకోండి, అక్కడ నో, నువ్వు పొగమంచులోకి వెళ్ళను, నేను పొగమంచులోకి వెళ్ళను. కానీ ఆమ్ల వర్షం పడినప్పుడు నువ్వు వెళ్తావా? వెళ్తాను, వెళ్ళను రెండు అనమాట. నో, ఎస్. ఆమ్ల వర్షాలు ఏంటంటి? ఇక్కడ చూడండి, ఆమ్లాలు వర్షంతో కలిసి కురవడం మూలంగా ఆమ్ల వర్షంగా మారుతుంది. ఏంటి? ఏ ఆమ్లాలు? సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము. చూడండి, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ వంటి కాలుష్య కారకాలు ఏర్పడతాయి కదా. ఎక్కడ? రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రసాయనాల పరిశ్రమల్లోని, మధురలోని. అవేంటవుతాయి? H2Oతో కలిసి ఆమ్లాలుగా సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లంగా మారుతుంది కదా. ఇది వర్షంతో పాటు కురవడాన్ని ఏంటంటారు? ఆమ్ల వర్షంగా మారుతుంది. ఇది పాలరాతి యొక్క పై పొరను నాశనం చేస్తుంది. దీన్నే మార్బుల్ క్యాన్సర్ అంటారు. ఆమ్ల వర్షము గుర్తుపెట్టుకోండి, మార్బుల్ క్యాన్సర్ ఇది ఇచ్చాడు. మార్బుల్ క్యాన్సర్ అంటే దేని వల్ల వస్తుందంటే ఆమ్ల వర్షము. అదే చూడండి, నెక్స్ట్ మధుర శుద్ధి, చమురు శుద్ధి కర్మాగారం నుంచి విడుదలయ్యే గాలిలో నిలిచి ఉండే మసి వల్ల ఏంటి వస్తుంటుంది? రంగు మారుతుంది. చూడండి, ఇది ఇచ్చాడు. మసి వల్ల అయితే రేణు రూపంలో కలుషిత పాలరాయి పసుపు రంగులో మారుతుంది కదా. పసుపు రంగుకి కారణం ఏంటంటే మసి. చూడండి, అది మధుర శుద్ధి కర్మాగారం నుంచి విడుదలయ్యే మట్టి వల్ల రంగు మారుతుంది. అదే మార్బుల్ క్యాన్సర్ దేని వల్ల వస్తుందంటే ఆమ్ల వర్షం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా ఇచ్చాడు, టెట్ లో ఇచ్చాడు. తాజ్ మహల్ ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది, కానిదేది అని ఇచ్చాడు. సిఎన్జి, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, ఎల్పిజి, లిక్విడ్ ప్రొఫైల్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకాలుగా మారాలని పరిశ్రమలు ఆదేశించింది. అంటే సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ మరియు ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లు వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని సూచించింది. ఇది సుప్రీంకోర్టు. సీసం లేని పెట్రోల్ వినియోగించడానికి మారాలని సూచించింది. అక్కడ ఏంటి ఇచ్చాడు? సీసం ఉన్న పెట్రోల్ వినియోగానికి మారాలని ఇచ్చాడు అనమాట. ఆప్షన్ తప్పు ఏంటి అని ఇచ్చాడు. సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని సూచించాడు. 20-30 సంవత్సరాల క్రితం తాజ్ మహల్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చెప్తున్నాడు. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ప్రభావం అంటే ఏంటి? హరిత గృహ ప్రభావం అని కూడా అంటారు.
ఇప్పుడు చూడండి, ఆ వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ అనేది వచ్చేస్తుంది భూమిపైకి. మళ్ళీ వెళ్ళడానికి దానికి అంటే బయటికి వెళ్ళకుండా గ్రీన్ హౌస్ వేడిని నిలిపి ఉంచుతుంది. భూ వాతావరణంలో చిక్కుకున్న వికిరణం ఇదే మాదిరిగా ప్రభావం చూపిస్తుంది. అందుకే గ్రీన్ హౌస్ ప్రభావం అని కూడా అంటారు. ఇవన్నీ నేర్చుకున్నాం కదా ముందు క్లాస్‌లో. చూడండి, నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ పరిమాణం తగ్గుతుంది. ఎందువల్ల అంట? కిరణజన్య సంయోగ క్రియ కోసం వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ వినియోగించుకుంటాయి కదా! అదే మొక్కలు లేకపోతే కార్బన్ డయాక్సైడ్ ఘనపరిమాణం అనేది గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఘనపరిమాణం తగ్గుతుంది అని చెప్పాడన్నమాట. అంటే అడవులు అంటే మొక్కలు ఉండడం వల్ల. ఒకవైపు మానవ కార్యకలాపాల కారణంగా కార్బన్ డయాక్సైడ్ నిరంతరం విడుదల చేయబడుతుంది. మరోవైపు అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ కోసం వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ వినియోగించుకుంటాయి కదా! అందువల్ల కార్బన్ డయాక్సైడ్ ఘనపరిమాణం తగ్గుతుంది. అదే మొక్కలు లేకపోయాయి అనుకోండి, కార్బన్ డయాక్సైడ్ అనేది ఫుల్‌గా పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపానికి కారణమవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే చూడండి, సముద్ర మట్టాల పెరుగుదలకు భూతాపం ప్రధాన కారణం కదా! చాలా సముద్ర తీర ప్రాంతాలు ముంపుకు గురవుతుంటాయి. చూడండి, ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెల్సియస్ కంటే పెరగవచ్చంట. అంటే ఈ శతాబ్దం చివరికంటే 20వ శతాబ్దం చివరికి భూమి ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ కంటే పెంచవచ్చు. ఈ స్థాయిని ప్రమాదకరంగా పరిగణించబడుతున్నారంటారు ఈ శతాబ్దానికన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ తీసుకుంటే మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా ఈ ప్రభావానికి దోహదం చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్ వలె వాటిని కూడా హరిత గృహ వాయువులు అంటారు. ఇక్కడ చూడండి, హరిత గృహ వాయువులు గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అని దేన్ని అంటారని ఇవ్వచ్చు. ఏంటంటే మీథేను, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్ వలె అంటే కార్బన్ డయాక్సైడ్ కూడా మీ హరిత గృహ వాయువే. ఏంటంటే కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, మీథేను, నీటి ఆవిరి, O3 ఏంటది ఓజోన్ కూడా, N2O, ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ ఇవి కూడా ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ N2O. ఇక్కడ కూడా ఈ లాస్ట్ బిట్ లో కూడా ఇచ్చాడు. ఏంటని ఇచ్చాడంటే ఇదండి, ఈ క్రింది వాటిలో హరిత గృహ వాయువు కానిది అని ఇచ్చాడు. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, మీథేను, నైట్రోజన్ కాదు కదా. కాబట్టి మీథేను ఇక్కడైతే ఇచ్చాడు, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ కూడా హరిత గృహ వాయువే కానిదని ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ రాసుకున్నాను అనమాట. సల్ఫర్ డయాక్సైడ్ కూడా హరిత గృహ వాయువు అని అక్కడ ఉన్న బట్టి. కార్బన్ డయాక్సైడ్, మీథేను, నీటి ఆవిరి ఉంది, ఓజోన్, నెక్స్ట్ ఫ్లోరినేటెడ్ గ్యాసెస్. ఇది వేరే క్లాస్ లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, గ్రీన్ హౌస్ వాయువు విడుదలకు తగ్గించేందుకు చాలా దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇది టెట్లో ఇచ్చాడు. ఏటా ఒప్పందము? క్యోటో ప్రోటోకాల్ అనేది అటువంటి ఒప్పందాల్లో ఒకటి. అంటే చూడండి, అక్కడ ఏంటి ఇచ్చాడంటే గ్రీన్ హౌస్ వాయువులు విడుదల తగ్గించేందుకు చాలా దేశాలు ఒప్పందాన్ని వచ్చాయి కదా, అలాంటి ఒప్పందాల్లో ఒకటి ఏంటి అనేసి కింద ఇచ్చాడు అనమాట. క్యోటో ప్రోటోకాల్ అనేది అటువంటి ఒప్పందం అనమాట. భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువ అనగా 0.5 సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే భూమిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమి యొక్క ఉష్ణోగ్రత 0.5 పెరిగింది అనుకోండి, తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కానీ ఇక్కడేటుంది 2 డిగ్రీలే పెరిగిపోద్దంట. ఇప్పటికి ఈ శతాబ్దం చివరి నాటికంటే ఎంత వేడిగా ఉంటుందో ఊహించుకోండి. అలా జరగకూడదు అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సిఎన్జితో నడుస్తున్న ప్రజా రవాణా బస్సు అంట. అంటే సిఎన్జిగా మార్చాలి అన్నాడు కదా, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, అలాగా. నెక్స్ట్ చూడండి, అన్లెడెడ్ అంటే పెట్రోల్ వంటి ఇంధనాల వాడకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రతి సంవత్సరం జూలై నెలలో అనేక లక్షల మొక్కలు నాటడం కోసం జరిగే వన మహోత్సవం గురించి తెలుసా? ఇక్కడ ఇచ్చాడు బిట్టు. ఏంటని ఇచ్చాడు? ఏ సంవత్సరము ఏ నెలలో వన మహోత్సవం జరుగుతుంది? జూలై నెలలో. చూడండి, అనేక లక్షల మొక్కలు నాటడం కోసం వన మహోత్సవం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలో జరుగుతుంది. నెక్స్ట్ సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి వంటివి కావచ్చు. చూడండి, మన శక్తి అవసరాలకు వినియోగించే శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారవలసిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు ఏంటి అని ఇచ్చాడు బిట్లో. సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి. అదే మనకి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు శిలాజ ఇంధనాలు అంటే పెట్రోలియం, పెట్రోలు, కిరోసిన్, డీజిల్ అవన్నీ శిలాజ ఇంధనాలు కదా. అదే ప్రత్యామ్నాయ ఇంధనాలు అంటే ఏంటి? సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి. పవనశక్తి అంటే గాలి అనమాట. నెక్స్ట్ చూడండి, ఇదే అంటే జల కాలుష్యం. ఇక్కడ కూడా ఇచ్చాడు బిట్టు.
ఎప్పుడైతే హానికర పదార్థాలైన మురుగు, విషపూరిత రసాయనాలు, షిల్ట్ ఇచ్చాడు. షిల్ట్ అంటే ఏంటి? రేణుపూరిత ఇసుక. షిల్ట్ అంటే ఏంటి? రేణుపూరిత ఇసుక. షిల్ట్ రేణుపూరిత ఇసుక మొదలగునవి చేరుతాయి. అప్పుడు నీరు కలుషితం అవుతుంటుంది. దీన్ని జల కాలుష్యం అంటారు. చూడండి, భారతదేశంలో నది భారతదేశ ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల జల ఆవాసాల తీరుస్తున్నాయి కదా మనకి. షిల్ట్ అంటే ఏంటి? రేణుపూరిత ఇసుక అనమాట. నెక్స్ట్ చూడండి, ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్త ఇది WWF, ఇది మార్నింగ్ సెషన్ లో ఇచ్చారు. WWF అంటే ఏంటి? వరల్డ్ వైల్డ్ ఫౌండ్ ఫర్ నేచర్. WWF చేసిన అధ్యయనంలో గంగా నది ఆపదలో ఉన్న ప్రపంచంలో 10 నదుల్లో ఒకటిగా గుర్తించబడింది. ఏంటి ఇచ్చాడు? 10 నదుల్లో గంగా నది అనేది ఆపదలో ఉందని ఏది గుర్తించిందంటే WWF. నెక్స్ట్ చూడండి, ఇది కూడా టెట్ బిట్ ఇచ్చాడు, తెలంగాణ డిఎస్సీలో ఇచ్చాడు, ఏపీ డిఎస్సీలో ఇచ్చాడు. 1985లో ప్రారంభించబడిన గంగా నది కార్యాచరణ ప్రణాళిక. ఎప్పుడు? గంగా నది యాక్షన్ ప్లాన్ అంటే ఇంగ్లీష్లో గంగా నది యాక్షన్ ప్లాన్ ఉంది. 1985లో ప్రారంభించబడింది గంగా నది కార్యాచరణ ప్రణాళిక, గంగా యాక్షన్. ఇది జీవనదిని కాపాడడానికి నెలకొల్పబడిన పథకం. ఇది దేనికి పథకం అని? జీవనదిని కాపాడడానికి నెలకొల్పబడిన పథకం. చూడండి, నెక్స్ట్, నదిలోని కాలుష్య స్థాయిలు తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. నదిలో కాలుష్య స్థాయిని తగ్గించడం అనేది దీని ప్రధాన ఉద్దేశం అంట. చూడండి, కానీ పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ శక్తివంతమైనది ఈ జీవనదిని బాగు చేయలేనంతగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం సరికొత్తగా భారత ప్రభుత్వం 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్, 2018లో క్లీన్ గంగా జాతీయ మిషన్ NMCG అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. చూడండి, ఇదైతే గంగా యాక్షన్ ప్లాన్, గంగా నది కార్యాచరణ ప్రణాళిక 1985లో. అదే భారత ప్రభుత్వం కొత్తగా ఏం తెచ్చింది? 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్. ఇది వేరు, ఇది వేరు చూసుకోండి. ఓకే. నెక్స్ట్, కాన్పూర్లో గంగా నది నీటి ఘనపరిమాణం తక్కువగా ఉండడం వల్ల అక్కడ ఏంటవుతుంది? 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు కేంద్రీకృతం అవుతున్నాయి కదా. ఆ పరిశ్రమల నుంచి ఎరువులు, డిటర్జెంట్లు, తోళ్లు, రంగులు పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఆ పరిశ్రమలు విషపూరిత రసాయనాలు గంగా నదిలోకి విడుదల చేస్తున్నారంట. నెక్స్ట్ చూడండి, రసాయన కాలుష్యం. కర్మాగారాల్లో నీటి రసాయన కాలుష్యాన్ని జోడిస్తున్నాయి. విషపూరిత రసాయనాలను ఆర్సెనిక్, శేషం, ఫ్లోరైడ్ మొక్కల పెరుగుదలకు విష స్వభావాన్ని చూపిస్తున్నాయి అని చెప్పాడు అనమాట. అంటే అక్కడ కాలుష్య పదార్థాలు ఏంటంటే మొక్కల ప్రభావానికి విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆర్సెనిక్, శేషం, ఫ్లోరైడ్. అంతేకాక కలుషిత నీరు నేలలోకి చేరడం వల్ల ఆమ్లత్వము, క్రిముల పెరుగుదల మార్పులు జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, శైవుల వృద్ధికి పోషకాలుగా పనిచేస్తున్నాయి. చెరువులు దూరం నుంచి చూసినప్పుడు అది ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి కదా. అసంఖ్యాకంగా శైవులాలు అభివృద్ధి చెందడం మీరు ఎప్పుడైనా చూసారా? ఇలా చూడండి, శైవులాలు ఒక్కసారిగా మరణిస్తే ఆ చెరువులోని అడుగు భాగాన గల విచ్ఛిన్నకారులైన బ్యాక్టీరియాలకు ఆహారం అవుతాయి. ఆ చెరువులో ఆమ్లజని వినియోగం అధికమవుతుంది. ఫలితంగా ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల జలచర జీవుల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని చెప్పాడు అనమాట. అంటే శైవులాలు ఒక్కసారిగా మరణిస్తే ఆ చెరువులో ఉన్న అడుగు భాగంలో విచ్ఛిన్నకారులైన బ్యాక్టీరియాలకు ఆహారం అవుతాయి. ఆ చెరువులో ఆమ్లజని వినియోగం అధికం అవుతుంది. నెక్స్ట్, ఫలితంగా ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంటుందని చెప్పాడు. అంటే ఎక్కువ గుర్రపు డెక్క మొక్కలు అలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అవి ఆక్సిజన్ చూడండి, శైవులాలు కూడా ఎక్కువగా అయిపోయాయి అనుకోండి, అవి ఒక్కసారిగా మరణిస్తే ఆ చెరువులో ఉన్న విచ్ఛిన్నకారులైన బ్యాక్టీరియాలకు ఆహారం అవుతాయి. ఒక చెరువు దూరం నుంచి చూసినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చే నీటిలో అధిక పరిమాణంలో రసాయనాలు చెరువులోకి చేరడమే దీనికి కారణం. ఈ రసాయనాలు చెరువులోని శైవులాల వృద్ధికి పోషకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అంటే శైవులాలు ఇప్పుడు అవి ఆక్సిజన్ తీసేసుకుంటాయి కదా శ్వాసక్రియ కోసం. అలాంటప్పుడు ఏమవుతుంది? అందులో ఉండే జలచర జీవులకు ఆక్సిజన్ అందక ముప్పు వాటిల్లుతుందని చెప్తున్నది అంతే. నెక్స్ట్, మురుగునీటి వల్ల ఏటేటి వస్తాయి? కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి వ్యాధులు వస్తాయి. బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, పరాన్నజీవులు కూడా మురుగునీటిలో ఉండవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ తీసుకుంటే తాగునీరు. తాగడానికి అనువుగా ఉండే నీటిని త్రాగునీరు అంటారు. ప్రపంచంలో 25% జనాభాకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదు. ఎంత జనాభాకు? 25% జనాభాకు లేదంట. నిర్దేశించిన మోతాదులో మించి క్లోరిన్ బిళ్ళలు నీటిని శుద్ధి వినియోగించకుండా జాగ్రత్త వహించాలి. అంటే మనం నీటిని బాగా ఉంచడానికి ఏంటి కలుపుతాము? క్లోరిన్ కలుపుతాము. ఇది బిట్ ఇచ్చారు మార్నింగ్ సెషన్లో. నెక్స్ట్ చూసుకుంటే ప్రతి వ్యక్తి ఒక స్థాయిలో నీటిని వృధా చేయకుండా ఉండాలి. తగ్గించడం, రిడ్యూస్, తిరిగి వాడడం, రీయూజ్, పునశ్చక్రం
3R అనమాట. 3R. ప్రతి పారిశ్రామిక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కర్మాగారాల స్థాపన జరగాలంట. ప్రతి వ్యక్తి తన స్థానంలో నీటిని వృధా చేయకుండా ఉండాలంటే 3Rని పాటించాలి. ఇక్కడ ఇచ్చాడు. రెడ్యూస్ అంటే ఏంటి? తగ్గించడము. రీయూజ్ అంటే తిరిగి వాడడం. పునశ్చక్రం, రీసైకిల్ 3 కూడా ఇచ్చాడనమాట. నీటిని వృధా చేయకుండా వాడాలంటే ఏంటి అని 4వది వేరేది ఏదో ఇచ్చాడు. ఈ 3 ఇచ్చాడనమాట. ఇందులో సరికానిది అని ఇచ్చాడు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనమాట. గుర్తుంచుకోండి. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. నెక్స్ట్ ఇది కూడా టెస్ట్ బిట్ ఇచ్చాడు. మీరు పళ్ళు తోముకునేటప్పుడు మీ కొలైని వదిలివేయడం ద్వారా చాలా లీటర్ల నీరు వృధా కావచ్చు. కారుతున్న కొలై నుంచి 1 సెకండ్కు ప్రతి సంవత్సరం 1000 లీటర్ల నీరు వృధా అవుతుంది. ఇన్ని లీటర్లు 1000 లీటర్లు అని ఇచ్చాడు. అక్కడ ఆ బిట్ కూడా టెట్లో ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిలో హరిత గృహ వాయువు కానిది ఏంటి అని ఇచ్చాడు. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్. నైట్రోజన్ అనేది హరిత గృహ వాయువు కాదు. ఆప్షన్లో ఏది తప్పు అని ఇచ్చాడు. అంతే. ఇప్పుడు సెమిస్టర్ 2 అంతా అయిపోయింది. నీట్గా మళ్ళీ రివిజన్ కొట్టుకొని వెళ్తే మనకి అలా వచ్చేస్తుంటాయి అన్నమాట. బాగానే బిట్స్ అన్నీ.